హాయ్ అండి, నమస్తే. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈరోజు వచ్చి తందూరి చికెన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని మనకి బొగ్గు అవసరం లేకుండా మనకు బయట దొరికే విధంగా చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఇలా లెగ్ పీస్లు అనేవి మొత్తం చుట్టూతల ఘాట్లు పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీంట్లో హాఫ్ చెక్క నిమ్మబద్ద అనేది యాడ్ చేసుకుని 1.5 టీ స్పూన్ల సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఈ నిమ్మకాయ సాల్ట్ అనేది బాగా పట్టే విధంగా పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పొడిని యాడ్ చేసి 2 టీ స్పూన్ల కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ తందూరి మసాలా అనేది కూడా 2 టీ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 కప్పు పెరుగు అనేది కూడా యాడ్ చేసుకుని చిటికెడు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇలా మొత్తం మసాలాలన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది తీసుకుని మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మీరు మార్నింగ్ వండుకోవాలంటే నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అలా కాకుండా టైం లేదనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకుని సరిపోతుంది. ఇప్పుడు మింట్ చట్నీ కోసం 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనాను కూడా యాడ్ చేసుకొని 4 పచ్చిమిర్చీలు, కొంచెం అల్లం తరుగును కూడా యాడ్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని షుగర్ 1 టీ స్పూన్ యాడ్ చేసి పెరుగును కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని, దీనికి ఆయిల్ అనేది తక్కువే పడుతుంది. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా కాగిన నూనెలో వేసుకోవాలి. ఇక్కడ నేను సరిపోదని ఇంకా వేరే ప్యాన్లో కూడా పెట్టుకున్నాను. మిగిలిన గ్రేవీని కూడా తీసుకొని ఆ చికెన్ మీద యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి ఆ చికెన్ పీసెస్ని. ఇలా చికెన్లో ఉన్న గ్రేవీ అంతా ఎగిరిపోయే వరకు ఉంచుకుని గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇది ఈ పక్కకి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం గ్రిల్ కోసం ఈ ఫ్రై అయిన పీసుల్ని తీసుకుని దాంట్లో ఒక్కొక్క పీస్కి మస్టర్డ్ ఆయిల్ అనేది కొంచెం లైట్గా 1 టీ స్పూన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పక్కన గ్రిల్లో మనం హై ఫ్లేమ్ మీద వాటిని ఇలా కాల్చుకుంటూ ఉంటే మనకి బయట చేసుకున్నట్టే ఉంటుంది టేస్ట్. మనం డైరెక్ట్గా ఈ గ్రిల్ మీద చేయడం వల్ల మనకి ముక్క అనేది ఉడకదు కదా, అందుకని ఇలా కొంచెం ఫ్రై చేసుకుని ఇలా కాల్చుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం అన్ని వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే తందూరి చికెన్ అనేది రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
like, share and comment. Press the bell icon for further notifications.